సంవత్సరాలకు ఒకసారి వచ్చిన పౌర్ణమి ఇది, గురు పౌర్ణమి. అంటే గురు పౌర్ణమి సంవత్సరం వస్తుంది, కానీ జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠ మాసంలో పౌర్ణమిగా వచ్చిన తిథి ఈ యొక్క పవిత్రమైన మనకు పర్వదినం అనేది మనం అనుకోవచ్చు. కానీ ఏమిరా అంటే 5 సంవత్సరాలకు మనకు ఒకసారి మనం విజయవంతంగా కావాలని కోరుకుంటూ ఈ మనసుల్లో ఏమున్నాయో ఏం కోరికలు ఉన్నాయో అవి కూడా స్వామి మళ్ళా వచ్చే పౌర్ణానికి మాకు నిలవేరాలా అని స్వామిని వేడుకుంటూ కొద్దిగా నామస్మరణం చేసుకుంటూ మనసులో భావన అనేది చేసుకుంటూ సంకల్పించుకోండి. ఎందుకంటే మీకు పౌర్ణమి అనేది ఒకటే తెలుసు, కానీ ఏమిరా జ్యేష్ఠ నక్షత్రం అంటే జ్యేష్ఠ నక్షత్రం అనేది ఎవరు? చంద్రుడి భార్య. అందువల్ల అనేది పౌర్ణమి యొక్క ఇది పవిత్రమైన పౌర్ణమి. అంటే గురు పౌర్ణమి అంటే గురువు అంటే ఎవరు? సాయిబాబాని మనం అనుకుంటాం, కానీ దక్షిణామూర్తి యొక్క గురువు మనకు అధిపతి. అందువల్ల అనేది మనం గురు పౌర్ణమిగా భావించుకొని మనం ఇది చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. దయచేసి భక్తులందరూ కూడా మనసులో వాళ్ళ గోత్రము, వాళ్ళ నామాలు, వాళ్ళ యొక్క పేర్లు మనసులో భావ సంకల్పించుకొని తిరిగి మళ్ళా పౌర్ణమి వచ్చేటప్పటికి మనకు కోరికలు నిలవేరాలి, మన స్వామి అనుగ్రహం పొందాలి అని మనసులో భావన చేసుకొని సంకల్పి ఓం జయ గంగాధర హర జయ గిరిజాధీశ స్వామి జయ గిరిజాధీశ త్వం మాం పాలయ నిత్యం త్వం మాం పాలయ నిత్యం కృపయా జగదీశ. ఓం హర 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 कैलाशे गिरिशिखरे कल्पद्रुमविपिने स्वामी कल्पद्रुमविपिने गुञ्जति मधुकरपुञ्जे गुञ्जति मधुकरपुञ्जे कुञ्जवने गहने. ॐ हर 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 कोकिल पूजति केलति हंसावन ललिता स्वामी. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.